నిమజ్జనం చేసుకోండి. నేను మళ్ళీ మాట్లాడతా. మెడ మీద కత్తి పెట్టి పోర్టులు రాయించుకుంటారు, ఎస్సీజెడ్లు రాయించుకుంటారు, ఆస్తులు రాయించుకుంటారు. అది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామనో లేకపోతే ఇంకోటి చెప్తారు. ఎంత దుర్మార్గులంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి. మీ తాత ముత్తాత మీకు భూమి ఇచ్చారు, మీ తండ్రి మీకు భూమి ఇచ్చారు. ఆ పట్టాదారు పాసబుక్ పైన ఎవరి బొమ్మ ఉంది తమ్ముళ్ళు? ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మ? ఇతనేమన్నా మీ తాత తరపున బంధువా? మీ నాన్నమ్మ తరపున బంధువా? అంటే లెక్కలేనితనం. ఒక కరుడు గట్టిన నేరస్తుని మీరు చూడాలి, మీ పిల్లలు చూడాలి. అది మీ ఆస్తి. ఇంకో పక్క సర్వే చేశారు, సర్వే రాళ్ళు నాటారు. ఆ సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు? ఇంట్లో ఈయన ముఖం చూడాలి, పాడు ముఖం. పొలం పోతే మళ్ళీ ఆయన ముఖమే చూడాలా, రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖమే చూడాలా. ఏంటి అన్యాయం? ఏంటి అరాచకం? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు, భూరక్షణ చట్టం. ఇప్పుడే చాలా మంది ఆందోళన చేస్తున్నారు. నేను కూడా అట్ట గ్లాన్స్ చూసా. భూరక్షణ చట్టం వస్తే ఇంకా మీ ఆస్తి మీది కాదు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఆస్తి. ఆయన ఎవరికి రాసిస్తానంటే ఒకప్పుడు నిజాం ఉండేవాడు. నిజాం ఎవరికి రాసిస్తే వాడికే వరం. అందుకే హైదరాబాద్ మొత్తం భూముల విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ ఉండేటివి. నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో భూ తగాదాలు తక్కువ. దానికి కారణం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పగడ్బందీగా చేశారు. తెలంగాణలో నిజాం అయితే రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి మన రికార్డ్స్ అన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరంటే ఇష్టం లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తామంటే, లేకుంటే వాళ్ళు చెప్పిన పని వినకపోతే ఒక మాట మాట్లాడితే మీ భూమి 22A పెడతారు, వేరే వాళ్ళ పేరుతో రాయిస్తారు. 2 ఏళ్లలో మీరు చూసుకోకపోతే మళ్ళా మీరు అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, అప్పీల్ జిల్లా కోర్టులో లేదు, హైకోర్టుకు పోవాలా. ఇది సాధ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది చేస్తాం, ప్రపంచం అంతా టెక్నాలజీ తెచ్చాం, భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. మీరేమీ చేయక్కర్లేదు, మా భూమి మాకుంటే చాలు, పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఆస్తి మీ పైన ఉండాలా, వీళ్ళ దయా దాక్షిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. నేను ఊరు చెప్తాను, మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి. అది భూరక్షణ కాదు, భూభక్షణ. ఇది ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం వస్తే ఎవ్వడికి రక్షణ లేదు. మన ఆస్తి మనది కాదు. ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది. దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది, అంతలోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలూరుకి తీసుకొచ్చి ఏలూరు నుంచి ఫేజ్ 2లో మనం నీళ్లన్నీ ఇవ్వాలనుకున్నాం. పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తయింది, ఆపరేషన్ చేశాం, నీళ్లు తీసుకొచ్చి ఏలేరులో వేసాం. దుర్మార్గులు వచ్చారు, దాన్ని నిలిపేశారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు. ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఒకప్పుడు ఒక బాధ్యతతో నీటి సమస్య లేకుండా చేశాం.
ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లు ఇవ్వబోయే పార్టీ పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేములవాడలో 2, పెద్దాపురం పరిధిలో 1 ఎత్తిపోతల పథకాలు కూడా పనిచేయడం లేదు. అవన్నీ రిపేర్ చేపిస్తాం. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని రిపేర్ చేపిస్తే ఇవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు పుష్కర ఎత్తిపోతల పథకం విధి నిర్వహణ లోపాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తాండవ రిజర్వాయర్ నేనే చెప్పాను, సామర్థ్యం తగ్గింది, నిర్వహణ లేదు, ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేస్తాం. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్క పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా అప్పుడు అనుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ కాకినాడ 2 పోర్ట్లు వచ్చి ఎస్సీజెడ్ బాగా పనిచేసి సముద్రంలో పొల్యూషన్ వాటర్ పోకుండా మనం కాపాడుకొని ఇండస్ట్రియలైజేషన్కి పోతే టూరిజాన్ని అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది. అన్ని విధాలా మీకు లాభం వస్తుంది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్న ఈ తుని మహాసభలో నేను మళ్ళీ ఈ కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాం. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగా అని. కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను, ఒకసారిని ఓటు అడుగుతున్నారు, మోసపోవద్దండి. ఒకసారిని కరెంటు తీగబట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయన ఇట్నే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈరోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు బటన్ నొక్కేసి చెప్తున్నాడు, బటన్ బొక్కేసి చెప్పడు. ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు, ఇంత స్వార్థపరుడు ఎక్కడా ఉండడు, ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు, ఇంత దుర్మార్గమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే, చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో. ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా సంకల్పం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరి భవిష్యత్తు కోసం ఇంటికి పంపిద్దాం. మళ్ళీ రాష్ట్రానికి, తెలుగు జాతికి స్వర్ణయుగం తెప్పిద్దాం. ఇప్పుడు నేను ఇచ్చే స్లోగన్స్ గట్టిగా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అంటే అందరూ లేచి నిలబడుకొని పిడికిలి బిగించి రా కదిలిరా. మీరు రావడమే కాదు, రాష్ట్రం అంతా కలిసి రావాలి, కదిలి రావాలి, నడుము బిగించి నడవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఒక కొండ వీటి సింహంగా, ఒక బొబ్బిని పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి, రా కదిలిరా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రైతులు కౌలు రైతుల రక్షణ కోసం,
మత్స్యకారుల సంక్షేమం కోసం, గంజాయి రహిత రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రాతి యుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి. రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది రెండు. అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలని మీరు చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. ఫైనల్ గా ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. నా బాధ్యత నేను చేశా. ఇప్పుడే అడుగుతున్నా, సంక్రాంతి రోజుల్లో పండగకు మీ బంధువులు వస్తారు, మీ కుటుంబ సభ్యులు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు. ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది. అదే మాదిరిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకుంటాయి. దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం. చేసే విధంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం. ఈ యొక్క